హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగింటి అమ్మాయి. ఈ రోజు నేను బ్రెడ్ బర్ఫీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. బ్రెడ్, పాలు, పంచదార, కొబ్బరి పొడితో ఈ రోజు నేను బ్రెడ్ బర్ఫీ ఏ విధంగా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. ఈ బ్రెడ్ బర్ఫీ చేయడానికి నేను ఈ విధంగా 5 బ్రెడ్ తీసుకున్నానండి. ఇవి స్వీట్ బ్రెడ్, మీకు అందుబాటులో ఉన్న ఏ బ్రెడ్ నేను తీసుకోవచ్చు. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ విధంగా బ్రెడ్ని కట్ చేసుకొని ఇందులో వేసుకుందామండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా మిక్సీ వేసుకుందాం. ఇందులో నేను 2 ఇలాచీ కూడా వేసుకుంటున్నానండి. నా దగ్గర ఇలాచీ పొడి లేదు కాబట్టి నేను బ్రెడ్లోనే ఇలాచీని వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకుంటాను. ఈ విధంగా బ్రెడ్ని మెత్తగా మిక్సీ వేసుకున్నానండి. నేను ఇందులో 5 బ్రెడ్లు వేసుకున్నాను. ఈ కప్పుతో నాకు 2 కప్పుల పౌడర్ వచ్చిందండి, బ్రెడ్ పౌడరు. ఇప్పుడు మనం ఈ పౌడర్ని గిన్నెలో వేసుకున్నాము. 2 కప్పుల బ్రెడ్ పౌడర్కి ఇందులో నేను 1.5 కప్పుల పాలు పోసుకుంటున్నానండి. 2 కప్పుల బ్రెడ్ పౌడర్కి 1.5 కప్పు పాలు. ఈ విధంగా పాలు పోసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుందామండి. పాలు, బ్రెడ్ పొడి అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందామండి. మనకి ఆ పాలంతా బ్రెడ్లో నానిపోతుంది. ఈ విధంగా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక కళాయి పెట్టుకొని అందులో 1 స్పూను నెయ్యిని వేసుకుందాం. నెయ్యి కరిగిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి తురుమును వేసుకుందామండి. నేను పచ్చి కొబ్బరి వెనుక బ్రౌన్ కలర్లో ఉన్న చెక్కును తీసి వేసుకొని మిక్సీ వేసుకున్నానండి. ఈ విధంగా ఒక 3 నిమిషాలు నెయ్యిలో ఫ్రై చేసుకుందామండి పచ్చి కొబ్బరిని. కొబ్బరి పొడిని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 3/4 కప్పు పంచదార వేసుకుందామండి. మనం స్వీట్ బ్రెడ్ తీసుకున్నాం కాబట్టి 3/4 కప్పు సరిపోతుంది. ఇందులో నేను 2 కప్పుల బ్రెడ్ పొడి, 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నానండి. దానికి నేను 3/4 కప్పు పంచదార వేసుకుంటున్నాను. మీకు స్వీట్ ఎక్కువగా కావాలంటే కప్పు కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని పంచదార కరిగేంత వరకు మనం ఉడికించుకుందాం. పంచదార కరిగిన తర్వాత మనం బ్రెడ్ పొడిని, పాలని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని వేసుకుందాము. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకోవచ్చండి. ఈ విధంగా కలుపుకుందాము. ఇందులో 3 స్పూన్ల నెయ్యిని వేసుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కొద్దిగా బర్ఫీ లూజ్గా ఉంది కదండి, మనకి ముద్దలాగా అయ్యేంత వరకు స్మూలో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనకి ముద్దలాగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనకి బర్ఫీ అనేది రావాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గిన్నెలోకి ఈ బర్ఫీని వేసుకుందాం. బర్ఫీని చేసుకోవడానికి నేను ఈ విధంగా ఒక గిన్నెని తీసుకున్నానండి. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. ఈ విధంగా గిన్నె చుట్టూ పూసుకుంటున్నానండి. స్క్వేర్ షేప్లో ఉన్న గిన్నె ఉన్నా కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా నెయ్యిని పూసుకోవాలి. ఈ విధంగా గిన్నెకి నెయ్యి పూసుకున్న తర్వాత ఇందులో మనం చేసుకున్న బర్ఫీని వేసుకుందాం. ఈ విధంగా స్క్వేర్ షేప్లో ఈ విధంగా సెట్ చేసుకుందామండి. మీకు ఇష్టమైన సైజులో చేసుకోవచ్చు, రౌండ్గా చేసుకోవచ్చు, లేదంటే స్క్వేర్ షేప్లో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం చేసుకుందాము. ఈ విధంగా నేను స్క్వేర్ షేప్లో ఈ విధంగా చేసుకున్నానండి. ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. మీకు ఏ షేప్లో ఇష్టమైతే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలండి. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు.
ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాము. మీకు టైం ఎక్కువగా ఉంటే 2 గంటలైనా పెట్టుకోవచ్చండి. మనం ఈ విధంగా డైరెక్ట్గా తీయటం వలన మనకి బర్ఫీ విరిగిపోతుందండి. కాబట్టి 1 గంట కానీ 2 గంటలు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేనైతే 1 గంట పాటు బర్ఫీని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. బర్ఫీని నేను 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నానండి. మనకి బర్ఫీ రెడీ అయిపోయింది. ఈ విధంగా బాదం పప్పుతో కానీ లేదంటే జీడిపప్పుతో కానీ మనం గార్నిష్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెంటర్లో పెట్టుకున్నాము. చాలా బాగుంటుందండి ఈ స్వీట్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. బాదం పప్పు పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడు బాదం పప్పు దాంట్లో సెట్ అయిపోతుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి కట్ చేసుకొని మనం బర్ఫీని తీసుకుందాము. ఈ విధంగా చేసుకున్న తర్వాత అట్లకాడతో కానీ లేదంటే ఏదైనా కత్తితో కానీ మనం ఈ విధంగా తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుందండి బర్ఫీ. ఈ విధంగా మనం సింపుల్గా బర్ఫీని తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు.